ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఉత్తర్వుల మేరకు ట్రాఫిక్ సీఐ జగదీష్ ఆధ్వర్యంలో ఈరోజు ప్రయోగాత్మక కార్యక్రమం నిర్వహించారని ట్రాఫిక్ సీఐ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ట్రాఫిక్ జామ్లను గుర్తించి వెంటనే ట్రాఫిక్ కంట్రోల్ చేస్తూ తగిన చర్యలు తీసుకుంటామని జగదీష్ చెప్పారు. అలాగే నగరంలో నెల్లూరు బస్టాండ్ సెంటర్, మంగమూరు రోడ్ జంక్షన్, అద్దంకి బస్టాండ్ సర్కిల్ ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడడం జరిగిందని, ఈ ప్రయోగాత్మకం సక్సెస్ అయిందని తెలిపారు. ఇకపై ట్రాఫిక్ సమస్యలను డ్రోన్ సహాయంతో గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ జగదీష్ తెలిపారు. అందరికీ నమస్కారం అండి. మన ట్రాఫిక్ నియంత్రణలో భాగంగా ఒంగోలు పట్టణంలో ఈరోజు ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఒక ప్రయోగాత్మకంగా డ్రోన్ సహాయంతో ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడానికని ఒక ప్రయోగాత్మకంగా ఈరోజు చేయడం జరిగింది. దీనిలో భాగంగా మన సాగర్ సెంటర్ బస్టాండ్ ఎదురుగా డ్రోన్ ఎగరేసి మనకి చుట్టుపక్కల ఇటు నుంచి చర్చి సెంటరు, నెల్లూరు బస్టాండు, అదేవిధంగా ఇటువైపు మంగమూరు రోడ్డు, ముందుకి ఎంఎం రోడ్డు వరకు డ్రోన్ సహాయంతో ట్రాఫిక్ ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ స్లోగా నడుస్తుంది, ఎక్కడ ఆటోలు పెడుతున్నారు అనేది చూడడం జరిగింది. దాని ప్రకారం వెంటనే ఆటోలు ఆగిన ప్రదేశానికి మన రూట్ మొబైల్స్ అలర్ట్ చేసి వాళ్ళు పంపించి ఆటోల్ని తొలగించడం, ఆ ట్రాఫిక్ ఫ్రీ ఫ్లోయింగ్ జరిగేటట్టు చూడడం జరిగింది. ఇది ప్రయోగాత్మకంగా ఈరోజు చేసిన ఈ కార్యాచరణ చాలా సక్సెస్ అయింది. దీన్ని రానున్న రోజుల్లో మరింత కొనసాగుతూ మన డ్రోన్ టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తామని, అదేవిధంగా ఈ ట్రాఫిక్లో భాగంగా రూల్స్గా పాటించడం కానీ, అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకోవడం కానీ పట్టణ ప్రజలు మాకు సహకరిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.